15, 16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 48వ అధ్యాయము 15, 16 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదు గాక అని చెప్పాను. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనములో యాకోబు అంటున్న మాట, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు. నిజంగా ఈ మాట నాకు చాలా చాలా ఇష్టం. నా హృదయానికి ఈ మాట చదువుతున్నప్పుడల్లా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మనము పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా దేవుని చేతనే పోషించబడుతున్నాం. సమస్తమైన కీడుల నుండి ఆయన ద్వారానే తప్పించబడుతున్నాం. అందుకని ఇక్కడ యాకోబు ఏమంటాడంటే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ఇంకొక రకంగా చెప్పాలంటే, పుట్టినది మొదలుకొనే కాకుండా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మనల్ని పోషించిన వాడు, మనల్ని సంరక్షించిన వాడు కూడా ఎవరంటే మన దేవుడే. నిజంగా ఆ తల్లి గర్భంలో పిండము రూపించబడడం అనేది కానీ, ఆ తల్లి గర్భంలో ఆ బిడ్డ ఆహారం తీసుకోవడం అనేది కానీ, ఆ గర్భంలో ఆ పిండం ఎదగడం కానీ నిజంగా చాలా ఆశ్చర్యం. అందుకని దావీదు అంటాడు కదా, నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నిజంగా డాక్టర్ల దగ్గర పోయి మనం, సార్ మాకు చూపించండి అని ఇప్పుడు ఉన్న టెక్నాలజీని బట్టి మనం అడగగలిగితే, ఎవరైనా డాక్టర్స్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం అడగగలిగితే వాళ్ళు చక్కగా అదంతా కూడా రక్తపు గడ్డ ప్రారంభం నుంచి తను చేతులు, ముక్కు, కాళ్ళు కదా, అవయవాలన్నీ ఏర్పడుతున్న ఆ స్థితి అంతా కూడా డాక్టర్లు ఏం చేయగలరు, మన కళ్ళకు కట్టినట్లు చూపించగలరు. బిడ్డ తల్లి గర్భంలో బతకాలన్నా కూడా చుట్టూ ఏముండాలా? ఇంకా తెలుసు ఎవరికి? రక్తమా? ఏ నీళ్ళు ఉండాలా కదా. ఒకవేళ అది లేకపోయినా కూడా బిడ్డ కష్టమేని అంటారు. నేను ఉంటావునా కాబట్టి నాది తెలియదు ఎన్ని, నేను చూడలే. చెబుతుంటే ఏం చేశాను, నేను విన్నా కాబట్టి చెప్తున్నా. కాబట్టి తల్లి గర్భంలో కూడా మనకు పోషకుడు ఎవరు? అందుకని నా తల్లి గర్భంలో ఉండి నువ్వు నాకు ప్రాపకుడవైతివి అంటాడు భక్తుడు. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే ఆ యాకోబు అన్నమాట. రాత్రి కూడా యాకోబు గురించి చెప్పుకున్నాం కదా, అయ్యా నువ్వు జీవించని సంవత్సరాలు అంటే ఎన్నంటే, అయ్యా నేను తక్కువగానే జీవించిన. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఏ దేవుడు నన్ను పోషించినాడు. ఏ దేవుడు ఎప్పటి నుంచి అంట, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఏ దేవుడు నన్ను పోషించిన. కాబట్టి ఉదయకాల సమయంలో తిరిగి మళ్ళా ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఏమని ఆరాధన చేయాలా? అయ్యా పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడవు నీవే. లేదు ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా మనం చెప్పాలంటే, నా తల్లి గర్భంలో కూడా నన్ను పోషించి సంరక్షించిన దేవుడవు నీవే అని కూడా చెప్పక తప్పదు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. మనల్ని పోషించిన దేవుణ్ణి, మనం సంరక్షించిన దేవుణ్ణి చూద్దాం రండి. 37వ కీర్తన 25వ వచనం. కీర్తన గ్రంథంలోంచి 37వ కీర్తన
5వ వచనం 37:5. నీ మార్గమును యెహోవాకు, క్షమించండి 25 చూడండి, 5 కాదు, 37వ అధ్యాయం కీర్తన 37వ కీర్తన 25వ వచనం 25వ వచనం. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి. ఈ భక్తుడేమన్నాడు ఇక్కడ? ఈ భక్తుడు ఎవరండి? 37వ కీర్తన రాసిన భక్తుడెవరు? దావీదు అని అక్కడ చిన్న అక్షరాలతో రాయబడింది. యాకోబు ఏమన్నాడు? అయ్యా, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను ఏ దేవుడైతే నన్ను పోషించాడు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు 25వ వచనంలో? నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. కాబట్టి వీరి సంతానం అంటే నీతిమంతుల యొక్క సంతానమును పోషించింది ఎవరంట? నీతిమంతుల సంతానమును పోషించేది ఏ దేవుడంట? అందుకని ఏమన్నాడు? వారి సంతానము భిక్షమెత్తుట. భిక్షమెత్తడం అంటే ఎప్పుడు ఎత్తారండి? కరువు కదా, దరిద్రము ఇవన్నీ వచ్చినప్పుడు, కనీస అవసరం తీరనప్పుడు మనిషి ఏం చేస్తాడు? భిక్షమెత్తడానికి ప్రయత్నము చేస్తాడు. కాబట్టి దావీదు మహారాజు తనేమన్నాయంటే, అయ్యా నేను చిన్నవాడైనది మొదలుకొని ఇప్పుడు నేను ఏమైనాను? ముసలివాడనై ఉన్నాను. ఒక రకంగా మనం చెప్పాలంటే చెప్పచ్చు, అయ్యా ఇప్పుడు ఒక 48, 50, ఒకవేళ 35, 20, 15, 10 సంవత్సరాల నువ్వెవరు ఆరాధన చేస్తావో, అయ్యా ఈ సంవత్సరాలంతా కూడా నన్ను పోషించిన దేవుడెవరు? నీవే. దావీదు ఆరాధన చేస్తున్నాడు దేవుణ్ణి. నా చిన్నప్పటి నుంచి నేను ముసలివాడినైనాను, నా సంతానమును పోషించింది నీవు అని ఆరాధన చేస్తున్నాడు. యాకోబు ఏమని చేశాడు? పుట్టినదులు మొదలుకొని నేటి వరకు ఆయన నన్ను పోషించినాడు. నువ్వేమరా ఆరాధన చేయాలా? అయ్యా నేను పుట్టినది మొదలుకొని 2024 సంపూర్తి అయ్యేంత వరకు కూడా నన్ను పోషించిన దేవుడవు. ఉదయం టిఫిన్ చేశారా? చేశారా? అన్నోళ్ళు బాధ పెట్టారు నాకు. ఈ 2025వ సంవత్సరంలో కూడా ఉదయం అల్పాహారం తినడానికి కూడా కృపనిచ్చింది ఎవరు? అంతే కదా. కాబట్టి ప్రభువు చేసే ప్రతి మేలుకు మనం ఏం చేయాలా? ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. 34వ కీర్తన 10వ వచనం. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరి గురించి చెప్తున్నాడు అన్నమాట? 9వ వచనంలో యెహోవా భక్తులు అంటున్నాడు. అదే వచనంలో మళ్ళా భక్తులు అంటాడు. కింది వచనంలో ఆయన యందు భయభక్తులు గలవారు అంటాడు. కాబట్టి సింహపు పిల్లలైనా ఏం చేస్తాయంట? ఏమంటే సింహం ఒక్కసారి వేటాడిందంటే ఏ జంతువైనా ఏదైనా ఏం కావాలి? దానికి ఆహారం కాక తప్పదు. అడవికి రారాజు ఎవరు? అంతే కదా. అడవికి అందుకని దాని ఏమంటారు? మృగరాజు అంటారు కదా. మృగరాజు ఎవరు? సింహం. అటువంటి సింహమైనా సరే, ఆ సింహపు పిల్లలైనా సరే ఏం చేయబడతాయంట? వాళ్ళైనా ఆకలి కొంటారు కానీ ఆయన యందు భయభక్తులు గల వారికి మేలు కొదువైనదు. నీకు అన్ని సమకూర్చే దేవుడు ఎవరైనా అంటున్నాడంటే అయ్యా నేను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మళ్ళా తిరిగి ప్రభు సన్నిధికి వచ్చిన మనము ఏమైనా ఆరాధన చేయాలా? అయ్యా నేను పుట్టినది మొదలుకొని ఈ 2024 సంవత్సరాలు సంపూర్తి అయ్యేంతవరకు కూడా నన్ను పోషించిన దేవుడవు నీవే. నాకు ఆహారం ఇచ్చిన దేవుడవు నీవే. అది మనం చేయాల్సిన ఆరాధన. కాబట్టి ఏదేదో పాడిందే పాడరా పాచిపల్ల దాసులు అంటారు కదా. ఆదివారం కొత్త సంవత్సరం కూడా ఏంది? ప్రభు నా పాపము క్షమించినావు, నా కోసం రక్తం కాచి రోజు చేసేదే కదా. ఏంటి పండగప్పుడు కూడా మీరు పచ్చడనం తింటారా? కిస్మిస్ పండగకి మీరు పచ్చడనం చేసుకుంటారా? శనక్కాయ పచ్చడనం చేసుకుంటారా అండి? కిస్మిస్ పండగకి బంధువులందరినీ పిలుచుకొని పప్పరం చేసి పెడతారండి. ఏం చేస్తారు మీరు పండగకి? జనవరి 1కి పండగ అని భావించి ఏం చేస్తారు ఇళ్ళల్లో? ఎప్పుడు చేసుకొని వంటకం అవసరమైతే చేయడానికి
ప్రయత్నం చేస్తారు, స్పెషల్గా చేస్తారు. రకరకాల ఐటమ్స్ వచ్చినాయి కదా యూట్యూబ్లో. ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తాను ఇంట్లో. మాకు ఒకసారి మా సిస్టర్ కొద్దిగా ఏదన్నా అలుపు అనుకున్నప్పుడు నేను కూడా ప్రయత్నం చేస్తాను, చేద్దామని. ఎందుకు? ఈ నాలుక ఉదయం తింటే మధ్యాహ్నానికి వేరే టేస్ట్ కావాలా, మధ్యాహ్నం నుంచి రాత్రికి మళ్ళీ ఏం కొడుతుంది నాలుక? ఒకవేళ పెట్టిందే 6 పూట్ల పెట్టామనుకోండి, 6 పూట్లు అంటే ఎన్ని రోజులు ఒప్పుకుంటుంది? ఇది ఏమండి, ఇది ఒప్పుకుంటుందా? బ్యాచా తిని 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 ఎగుటైపోయిందట అంటారా? ఇది తిని 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 నాకేమైంది, వేరే ఐటమ్ కావాలి, నాకు వేరే ఐటమ్ కావాలి. అందుకని హోటల్కి పోతే మెనూ ఎంత ఉంటుందండి? ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? హోటల్కు నువ్వు పోతే ఎన్ని 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 ఐటమ్స్ ఉంటాయి? ఒక చికెన్లోనే పెప్పర్ చికెను, లాలీ చికెను, చిల్లీ చికెను. బాగా మీ అన్నకి ఎవరు బాగా అలవాటు ఉంటుంది హోటల్ మీద. రకరకాలు ఎందుకు చెప్తున్నారంటే దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ఎవరు? రకరకాల పదార్థాలతో దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. సింహపు పిల్లైన ఆకలి కొంటాయంట, కానీ ఆయన ఇందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉంటుంది. ఇంకో మాట 104వ కీర్తన 28వ వచనం. 104వ కీర్తన 28వ వచనం, లేకపోతే 27 నుంచి చదువుతాను. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేద్దామని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొను. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. 104వ కీర్తన అంతా మీరు ఇంటికి పోయి చదవండి. జంతువులను పోషిస్తున్నాడు, పక్షుల్ని పోషిస్తున్నాడు, మనుషులను పోషిస్తున్నాడు. ఎవరండి? ఎవరు? దేవుడు. అందుకని ఎక్కడేమన్నాడు? నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. ఏవి? నీవు పెడుతున్నావయ్యా. ఎవరు పెడుతున్నారు? పక్షులకు కానీ పశువులకు కానీ. ఆ కొండ ప్రాంతాల్లో నీటి ఊటలను పుట్టించేవాడెవరు? నీటి జాడలను ఆ కొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాడు ఎవరండి? అప్పుడప్పుడు పిక్నిక్లు పోతావు నువ్వు అవన్నీ చూడడానికి. ఆ సెలయేరు చూసి ఇట్లా నీళ్లు తీసుకుని అట్టా చేతుతా అట్టా ఎత్తుతా ఫోటోకి స్టిల్ ఇస్తావు. ఏమని? రే ఫోటో కొట్టరా ఇలా అంటే కదా. ఎవరండి ఆ జలధారలను ఏర్పాటు చేసింది? అడవిలలో ఆ కొండ ప్రాంతాల్లో జలధారలను ఎవరండి ఏర్పాటు చేసింది? వేటి కోసమండి దేవుడు ఏర్పాటు చేసింది? దప్పికొన్నటువంటి పక్షులకి, ఆ పశువులకి ఎవరు ఏర్పాటు చేశాడు? దేవుడు. ఆ పక్షులకి పశువులకే ఏర్పాటు చేసిన దేవుడు నీకు ఏర్పాటు చేయడా? ఏమన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో? మీరు అనేకమైన పిచ్చుకల కంటే వాటిని పోషించిన దేవుడు మనల్ని పోషించడా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు భక్తుడు. ఇక్కడ ఎవరో కీర్తనకారు పేరు లేదు కానీ ఏమంటున్నాడు? అయ్యా నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. కాబట్టి మొదటిగా మనం చేయాల్సిన ఆరాధన, ప్రభా సంవత్సరం అంతా నాకు ఆహారం ఇచ్చి నన్ను పోషించిన. అందుకని యాకోబు అన్నాడు, అయ్యా నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఏ దేవుడు నన్ను పోషించను. రెండవదిగా ఏమన్నాడు యాకోబు? 48వ కీర్తనలో 48వ అధ్యాయం ఆదికాండం ఏమన్నాడు? అక్కడ మళ్ళీ మాట ఆదికాండం 48వ అధ్యాయము 16వ వచనం. ఇంకొక మాట ఏమన్నాడు 16లో? అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత అంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడంట ఇక్కడ యాకోబు? తన దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నాడు? మొదటిది తనకు ఆహారం ఇచ్చిన దేవుడని ఆరాధన చేశాడు. రెండవదిగా ఏమని ఆరాధన చేస్తున్నాడు? సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. నన్ను తప్పించిన దూత. యాకోబు జీవితాన్ని ఒకవేళ మనం పరిశీలనగా చూస్తే భూతత్వం వేసుకొని మైక్రోస్కోప్ వేసుకొని ఏ విషయాల్లో యాకోబుని తప్పిస్తా వచ్చాయండి దేవుడు? మీ ఊహకు తట్టినోటి చెప్పండి, ఒక 2 చెప్పండి చూద్దాం. యాకోబును దేవుడు ఏ విషయాలు తప్పిస్తా వచ్చినాడు? కరెక్ట్. ఎవరి నుంచి? ఏశావు నుండి తప్పిస్తా వచ్చాడు. చూడండి ఆ మాట ఏమన్నాడు ఏశావు?
27వ అధ్యాయం. ఏశావు యాకోబు గురించి ఏమన్నాడు చూడండి. 27వ అధ్యాయం 41వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును. ఏశావు ఏమనుకున్నాడు? రేయ్, మన నాన్న పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది. అంతే కదా, అది దుఃఖ దినాలంటే ఏంది? పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది. ఎవరికి? నాది రాయలసీమలో ఏంటి, అందుకని అట్లా మాట్లాడుతున్నా. చనిపోయే కాలం దగ్గరకు వచ్చింది. ఎవరికి? ఇస్సాకు. రేయ్, నాన్న చనిపోయిరా, అప్పుడు నీ కథ ఎత్తా. ఏం చేస్తా? ఒకటేసారి నాన్న శవంతో పాటు నీ శవాన్ని కూడా పక్కన నేను పూడుస్తా. ఎవరు అనుకుంటారు నీ మాట? ఏశావు ఎవరి గురించి? యాకోబు గురించి అనుకుంటున్నాడు. అంటే ఏశావు యాకోబును ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. కానీ యాకోబు ఏశావుకు భయపడి దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా పెనుగులాడితే, ఆ పెనుగులాట ఫలితంగా 400 మందితో వచ్చిన ఏశావు ఒక్కసారిగా తమ్ముడిని కౌగిలించుకొని ఏం చేశాడంట? ఏం చేశాడు? పట్ట 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 కళ్ళలోంచి కన్నీళ్ళు. ఎవరిని చూసి? యాకోబును చూసి. ఏశావు యాకోబును చూసి కౌగిలించుకొని చంపాలనుకున్నాడు. పగబట్టిన వాడు ఏం చేస్తున్నాడు? తమ్ముడిని గట్టిగా కౌగిలించుకొని, వరే యాకోబు, ఎలా ఉన్నావురా? వీళ్ళంతా నీ పిల్లలారా? వీళ్ళిద్దరు మీ భార్యలారా? ఇదంతా నీ ఆస్తారా? అబ్బా, పరిచయం చేసుకుంటున్నాడు. మారిపోయింది తన మనసు. ఎవరు మార్చినారు? ఎవరు నుండి దేవుడు తప్పించినాడు? ఏ దేవుడు నన్ను రక్షించను. చూడండి ఆ మాట మరోసారి. అదే కదా చెప్పి ఏమన్నాడు అక్కడ? 48వ అధ్యాయం ఆదికాండం 48వ అధ్యాయంలో, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. సమస్తమైన కీడులు, ఏశావు నుండి కీడు వస్తున్నప్పుడు ఆ ఏశావు యొక్క మనసును మార్చి యాకోబును ఏం చేసినాడు? తప్పిస్తా వచ్చినాడు. ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసిందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో. ఎవరి నిమిత్తం ఎవరిని దేవుడు గద్దించాడంట? యాకోబు నిమిత్తము లాబానుని దేవుడు చేశాడంట. లాబాను కూడా మండిందండి. ఎక్కడ? హృదయంలో మంట పుట్టింది. ఎందుకు? మామ చెప్పకుండా ఇద్దరు కూతురు తీసుకొని కిడ్నాప్ చేసుకొని పోతున్నాడు. ఎవరు? రాత్రికి రాత్రే పరారు. ఎవరు? అప్పుడు కోపం వచ్చింది. ఏం చేశాడు? మన భాషలో చెప్పాలంటే యధవనాయాలు. నాకు చెప్పకుండా నా కుమార్తెలు తీసుకొని, నా చెప్పకుండా ఆస్తి అంతా సమకూర్చుకొని పోతాడా? ఈయన కథ ఏదో తేల్చుకోవాలని చెప్పేసి తరుముతూ వచ్చినాడు. ఎవరండి? దేవుడు ప్రత్యక్షమై, రేయ్, ఎవరోడు పోయేది ఎవరు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నేను ఆయన దేవుడురా, నేను ఆయన దేవుడిని. జాగ్రత్త, బీ కేర్ఫుల్. నా భక్తుని టచ్ చేస్తే అనుకో నువ్వు మాడిపోతావు అన్నాడు. ఎవరండి? దేవుడు. లాబానుకు భయం పెట్టాడు. ఆ భయంతో యాకోబు దగ్గరకు వచ్చి, నాయన నిన్నేమైనా చేసిందును, కాకపోతే కలలో నీ దేవుడు నాకేం చేశాడు? నాతో మాట్లాడాడు, నిన్నేం చేయొద్దని, వదిలిపెడుతున్నా పో అని. జాగ్రత్త, మన ఇద్దరికి ఒక సాక్షిగా ఇది ఉంటుంది. నా కుమార్తెలకు ఏదైనా అయిందనుకో అని చెప్పి పంపిస్తున్నాడు. లేకపోతే యాకోబు లాబాను కూడా ఎందుకు చెప్తున్నా అంటే, నూతన సంవత్సరంలో మనుషుల యొక్క భయము నుండి, ఏ భయం నుండి? మానవ సంబంధమైన భయము నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తున్నాడు. చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం, లేకపోతే యెహోషువ గ్రంథం, దానికంటే ముందు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం
5వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును, నీవు బ్రతుకు దినములన్నిటను, నీకు ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికి ఎన్ని దినాలు బతికినావో, నీ దినములన్నిటిలో కూడా నీకెవరు తోడుగా ఉన్నారు? ఎవరండి? ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండా. కాబట్టి ప్రతి మనుషుని యొక్క భయము నుండి దేవుడిని ఏం చేస్తూ వచ్చాడంటే సంరక్షిస్తూ వచ్చినాడు. అందుకని జకర్యా గ్రంథంలో తన బిడ్డల విషయమై ఏమన్నాడు చూడండి దేవుడు, ఒక చక్కటి మాట. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం, జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. జకర్యా 2:8. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. కాబట్టి ఎంత జాగ్రత్త తీసుకుంటాడు నీ పట్ల దేవుడు. నీకు ఆహారం ఇవ్వడమే కాకుండా, నిన్ను పోషించడమే కాకుండా, నేటి వరకు ఎవరైనా నిన్ను ముడితే ఎవరిని ముట్టినట్టంట? తన కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. అంతగా నిన్నేం చేస్తున్నాడు దేవుడు? సంరక్షిస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే మనుషుల భయము నుండి దేవుడు నిన్నేం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. మనుషుల భయం నుండి తప్పిస్తున్నాడు. రెండవదిగా 3వది చూడండి, 45వ అధ్యాయం, 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం, ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనం. యాకోబు జీవితంలో దేవుడు తనను ఏ విధంగా సంరక్షించింది చెప్తున్నాడు. 45:5. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించడు. దేని నుండి ప్రాణరక్షణ? దేని నుండి ప్రాణరక్షణ? ఆఫ్రికాలో ఉన్నటువంటి కొంతమంది ప్రజల్ని, పసిబిడ్డలు కూడా మీరు గమనిస్తే వారి దేహాలు ఎలా ఉంటాయంటే నల్లగా బక్క చిక్కిపోయి ఎముకలన్నీ బయటకు వచ్చి ఒక బంక మట్టిని వాళ్ళు ఎండబెట్టుకొని, ఆ ఎండబెట్టుకున్న మట్టినే వాళ్ళు దేనిగా తింటారు? రొట్టెని తింటారండి. దేన్ని? బంక మట్టిని దాన్ని రొట్టెగా చేసుకొని ఎండబెట్టుకొని దానినే వాళ్ళు దేనిగా తింటారు? రొట్టెగా తింటారు. వాళ్ళకున్న కరువును బట్టి. ఇక్కడ దేని నుండి సంరక్షిస్తున్నాడు దేవుడు అంటే యాకోబు కుటుంబాన్ని కరువులో నుండి ఆ కుటుంబాన్ని తప్పించడానికి ముందుగా ఐగుప్తుకు ఎవరిని పంపించాడు దేవుడు? యోసేపుని పంపించాడు. అదే యోసేపు చెప్తున్నాడు, అయ్యా మీరు భయపడద్దండి, మిమ్మల్ని పోషించడానికి, మిమ్మల్ని రక్షించడానికి దేవుడు మీకంటే నన్ను ముందుగా ఎక్కడ పంపించాడు? కరువులో నుండి రక్షణ. కీర్తన గ్రంథం 33వ కీర్తన. కీర్తన గ్రంథంలో వచ్చి 33వ కీర్తన 18వ వచనం. 33వ కీర్తన 18వ వచనం. 33:18. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడు. కరువులో సజీవులుగా. కాబట్టి వచ్చే ఎలాంటి పరిస్థితులైనా సరే, అది కరువైనా సరే, మనుషుల ద్వారా వచ్చే హానికరమైన సంఘటన అయినా సరే, అన్నిటిలో నుండి యాకోబును ఎవరు సంరక్షించారంట? ఎవరు కాపాడుతూ వచ్చారంట? యెహోవా దూత అంటాడు యాకోబు. కాబట్టి ఉదయకాల సమయంలో, నూతన సంవత్సరంలో ఏమైనా ఆరాధన చేస్తావు? ప్రభువా నువ్వు నాకు ఆహారం ఇచ్చినావు పుట్టిన మొదలుకు ఈ రోజు వరకు. అది మొదటిది. మనుషుల యొక్క భయం నుండి నన్ను తప్పిస్తూ వచ్చినావు. అది రెండవది. మూడవది, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఈ రోజు కూడా నేను ఆకలితో అలమటించకుండా ఏం చేస్తూ వచ్చిన నన్ను నువ్వు సంరక్షిస్తూ వచ్చిన, కరువులో నన్ను సంరక్షిస్తూ వచ్చిన. మూడవదిగా. నాలుగవదిగా యాకోబు జీవితంలోంచి ఇంకొక మాట, 35వ అధ్యాయం ఆదికాండం ఇంకొక 2 మాటలు చూసి నేను ముగిచ్చేస్తానండి. ఆదికాండము 35వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. 35:5. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద నుండెను గనుక
వారు యాకోబు కుమారులను ఏమండి ఏం చేసినారు వీళ్ళు యాకోబు కుమారులు? ఏమండి చెల్లికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని అన్నలు ఏం చేశారండి? కపటోపాయము చేత, అంతే కదా అయ్యా, వాళ్ళ రాజులు వచ్చి వాళ్ళ అధికారులు వచ్చి యాకోబు ఇంటిలో కూర్చొని పెళ్లి సంబంధం మాట్లాడుతుంటే ఏమని ఒప్పందం ఏం చేసుకున్నారు వాళ్ళు? ఏమని ఒప్పందం ఏం చేసుకున్నారు? మేము మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మీలో ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలా? సున్నతి చేయించుకోవాలా. ప్రతి పురుషుడు, చిన్నోడు మొదలుకొని పెద్దవాడి వరకు ప్రతి పురుషుడు ఏం చేయాలా? సున్నతి చేయించుకోవాలా. అలా చేస్తే మా చెల్లెలు మీకు ఇచ్చి, నిజంగా అన్నారా లోపల ఏదో పెట్టుకుని అన్నారా? కపటోపాయం పెట్టుకుని అన్నారు. సరే, అమ్మాయి మీద ప్రేమతో, దీనా మీద ప్రేమతో, పిచ్చి ప్రేమతో బాబా పెళ్ళికొడుకు ఒప్పుకున్నాడు. ఓకే నాయన, ఒడుగులేదు స్వామి, నా పానమైన ఇచ్చేస్తా మీ చెల్లెల కోసము, ఓకే అని చెప్పేసి అతను మాత్రమే కాకుండా ఊర్లో పోయి అందరినీ కూర్చోబెట్టుకు అందరినీ ఒప్పించినాడు. ఎవరు? పెళ్ళికొడుకు. అయ్యా, నాతో పాటు మీరందరూ కూడా సున్నతి చేయించుకోవాలా. ప్రతి ఒక్కడు సున్నతి చేయించుకొని మంచాల మీద బాధపడుతుంటే వీళ్ళేం చేశారు? యాకోబు కుమారులు పోయి ప్రతి ఒక్కరిని శాల్తీ లేపేశాడు. ఊర్లో అంతా మగవాళ్ళు శవాలే ఉన్నాయి. మగవాళ్ళ శవాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరి ప్రజలు వీళ్ళని బ్రతకనిస్తారండి? కొద్దిగా ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరి ప్రజలు వీళ్ళని బతకనిస్తారా? పైగా వాళ్ళు పోతుంటే వారి చుట్టూ ఎవరి భయం ఉందంట? 5వ వచనం, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూన్న పట్టణాల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను శత్రువుల యొక్క భయము నుండి, మనుషుల యొక్క భయము నుండి, కరువు యొక్క భయము నుండి, శత్రువుల యొక్క భయము నుండి యాకోబును సంరక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా సంరక్షించినాడు. ఆరాధన చేస్తాం నిజంగానే ప్రభా, మనుషుల భయము నుండి, మనుషుల యొక్క కపటోపాయము నుండి, శత్రువుల యొక్క భయము నుండి. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? వారు ఆ పట్టణాల చుట్టూ ఏం చేశాడంట? వారి విషయంలో దేవుని భయం వాళ్ళకు పుట్టిస్తూ, వాళ్ళ జోలికి పోతే ఎవరు ఊరుకోరు? వా కుటుంబం జోలికి పోతే ఎవరు ఊరుకోరు? దేవుడు ఊరుకోడు. భయం పుట్టించాడు, కాపాడుతూ వచ్చాడు. కాబట్టి శత్రువుల భయం నుండి, దేని నుండి? చాలండి, ఈ సంగతులు చాలు ఇక్కడికి. కాబట్టి శత్రువుల భయం నుండి. అందుకనే జకర్యా గ్రంథం అనుకుంటాను ఒక మాట అంటాడు, తన భక్తుల చుట్టూ ఆయన ఏం పెట్టాడంటే చెప్తారా? తన భక్తుల చుట్టూ ఆయన ఏం పెట్టాడు చెప్తారా? లేదా చెప్పినారు ఎవరు? కాదండి, ఇంకొకరు చెప్పినారు. అది ఏంది? అగ్ని జ్వాలలు. నిన్ను టచ్ చేయాలంటే ముందు దేవుని టచ్ చేయాలా? ఏమండి, నన్ను టచ్ చేయాలంటే ముందు ఏముంది? అగ్ని. అందుకని ఇశ్రాయేలు కూడా అరణ్యంలో కొనసాగిపోయేటప్పుడు రాత్రిపూట మేఘస్తంభముగాను, పగలు దేవుడు తన ప్రజల చుట్టూ ఏం పెట్టాడంట? అగ్ని. నేను టచ్ చేయాలంటే ముందు దాన్ని టచ్ చేయాలా? దాన్ని టచ్ చేస్తే వాడేమైపోతాడు? ఏమైపోతాడు? అగ్ని టచ్ చేస్తే ఏమవుద్దండి? అక్కడ కరెంట్ ఉందో లేదు చేయాలంటే నువ్వు ఆ ప్లగ్ తీసిలో ఏలు పెట్టు, ఏమైపోతావు? ఆయన పోతావు అంతే. నీ రూపం మారిపోద్ది అంతే, ఇంకేం ఉండదు నీ కాడ. కాబట్టి దేవుడు మనల్ని కాపాడినాడు ఈ సంవత్సరం అంతా, గత సంవత్సరం అంతా పోషించాడు, గత సంవత్సరం అంతా. అందును బట్టి ప్రభువును మనము ఆరాధన చేస్తాం.